హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వేదాస్ కుకింగ్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక న్యూ డిష్ చేయబోతున్నాము. మునగకాయ పువ్వు తాలూది కట్లెట్ అండి. ఇది చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్గా అండ్ యాజ్ యూజువల్గా మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనం దీనికి యూస్ చేసుకోవచ్చు. ఇది మునగ పువ్వు అండి. ఇది అన్ని దగ్గరలో దొరకదు. నాకు ఇక్కడ దొరికింది కాబట్టి నేను ఇది ట్రై చేస్తున్నాను. దీన్ని బిఫోర్ కూడా నేను చాలాసార్లు ఇది చేస్తున్నాము అండ్ మా దగ్గర ఇది చేసి తింటారండి. ఇంకా ఈ ప్రాంతంలో ఎలాగుంటుందో నాకు తెలియదు. చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు మనం చూసుకుందామండి. జీలకర్ర ఒక 1 స్పూన్ అండి, ఒక 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ అండి. ఇది బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అంటాం కదా. ఇది ఒక 5 to 6 స్పూన్స్ అండి. ఒక చిన్న బౌల్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పిండి ప్లస్ మసాలా థింగ్స్ అన్నీ దీనిలో వేసేసి మిక్సీలో మనం మిక్సీ కొట్టుకోవాలి. దీనిలో సరిపోయే సాల్ట్ కూడా మనం వేసేద్దాం. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది మనం కడిగేసి నీట్గా పెట్టుకున్నామండి. 2 టైమ్స్ కడిగాను. అండ్ దాని తర్వాత ఈ బౌల్లో ఇది మొత్తం వేసేసి దానిలో ఈ పౌడర్ మనం వేసేద్దాం. మిక్సీ కొట్టాము కదా, అన్ని స్పైసెస్ అండ్ రైస్ ఫ్లోర్ కలిపేసి ఇదల్లా దానిలో కలిపేసి బాగా చేయితో గట్టిగా పిండేయాలి. అప్పుడు పువ్వు అనేది కొద్దిగా మెత్తపడుతుందండి. కొద్దిగా నాకు గట్టి వచ్చిందండి. దీనిలో ఒక 3-4 స్పూన్స్ నేను వాటర్ వేసాను. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి. లేదు కొంచెం బాగానే ఉంది అంటే ఓకే, వెయ్యి అవసరం లేదు. నాకైతే కొంచెం గట్టి వచ్చింది, చూడండి గట్టిగా ఉంది. సో కొంచెం వాటర్ నేను వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు నా పేస్ట్ ఉంది ఇలాగ రెడీ అయింది. అంతే, మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కట్లెట్ అనేది వేసేద్దాం. స్టవ్ మీద నేను పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు కట్లెట్ అనేది మనం అలాగా వేస్తున్నామండి. ఇది సన్నంగా వేస్తే చాలా బాగుంటుంది, అందుకే నేను సన్నగా వేస్తున్నాను. తిక్కగా అసలు వేయొద్దు. చూసారా, ఇప్పుడు ఒక నేను 4 వేసేసాను. ఇప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు రిఫైన్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బోత్ సైడ్ మనం టర్న్ చేస్తున్నామండి. టర్న్ చేసి కొద్దిగా కలర్ వచ్చిన వరకు మనం దీనికి ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ వేస్తుండగా ఇలాగా 2 సైడ్లు మనం ఫ్రై చేసుకున్నాం. మొత్తం ఫ్రై చేస్తామండి. ఇప్పుడు మీకోసం అనేసి నేను చిన్నగా ప్లేటింగ్ చేస్తున్నాను. జస్ట్ ప్లేట్లో అవి ఒక 4 or 5 పెడుతున్నాను. వేడిగా ఉన్నాయి, పట్టలేకపోతున్నాను. కొంచెం టమాటో సాస్ అండ్ ఆనియన్స్తో నేను ఇక్కడ గార్నిష్ చేశాను. ఇది చిన్నపిల్లలు కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇది ఈజీగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఫ్లవర్స్ అనేది నార్మల్గా అన్ని దగ్గరలో దొరకదు. సో ఎవరికైనా దొరికినట్టయితే ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ తెచ్చి మీరు ట్రై చేసి ఈ డిష్ చేసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి. లేదా ఎవరైనా తిన్నారో దీనికి ముందే ఈ డిష్ అంతే నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.